జరగబోతోంది. మరోలా చెప్పాలంటే ఇండియా కాన్ఫిడెన్స్ చూసి ప్రపంచ టెక్ దిగ్గజాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే మనం ఏఐపై ముందుకు వెళ్లొచ్చు అని వారు మనసులో ఒకంత ధైర్యం పెంచుకునేలా చేస్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిన్న ఆయన చేసిన ప్రసంగం చూసి అందరిలోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక వెనక్కి చూడాల్సిన పని లేదు అనుకుంటున్నారు. వారి కాన్ఫిడెన్స్ ని మరింత పెంచే పని ఇవేళ జరగబోతోంది. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇవేళ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొని హైప్ మరింత పెంచబోతున్నారు. సో ఏదైతే తమ రిప్రజెంటేషన్ ఆ ఇద్దరు సీఎంలకు ఏఐ అంటే ఇష్టమే. ముఖ్యంగా చంద్రబాబుకి టెక్నాలజీ ఉన్న మక్కువతో హైప్ పెంచగలరు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో సాగుతూ తెలంగాణను సరికొత్తగా ప్రపంచానికి చూపించాలని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఏఐకి పూర్తి అనుకూల ప్రసంగం ఈవేళ చేయబోతున్నారు. ఇండియాలో ఏపీ, తెలంగాణ మొదటి నుంచి కృత్రిమ మేధస్సుపై ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాలకు కూడా ఈ రెండు రాష్ట్రాలు బాగా నచ్చుతున్నాయి. కాబట్టి ఈవేళ ఏఐ సదస్సులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్టీల్ ద షో చేయడం ఖాయం. ఏం చేసైనా తెలంగాణకి భారీగా పెట్టుబడులు రాబట్టాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే ఆయన ఎక్కడికి వెళ్తున్నా తెలంగాణ రేసింగ్ విజన్ అండ్ మిషన్ ని వివరించి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు. ఈవేళ ఆయన తెలంగాణ ఐటీ పాలసీ, రాష్ట్రాన్ని ఏఐ హబ్ గా తీర్చిదిద్దే దీర్ఘకాలిక విజన్, పాలసీలు, ఇన్సెంటివ్స్ ను ఏఐ సదస్సులో వివరించి టెక్ కంపెనీల సీఈఓలను ఆకర్షించబోతున్నారు. తెలంగాణ వాళ్ళందరికీ పరిచయం ఉన్న రాష్ట్రమే. ముఖ్యంగా హైదరాబాద్ వాళ్లకు బంగారు బాతు లాంటిది. అలా ఆదాయం ఇస్తోంది, చాలా ఆదాయం ఇస్తోంది, టెక్ నిపుణుల్ని అందిస్తోంది. అందుకే వాళ్లు సీఎం ప్రసంగం తర్వాత మరోసారి తెలంగాణ వైపు చూసే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యంలో జరిగిన హై ప్రొఫైల్ డిన్నర్ కు కూడా హాజరై గ్లోబల్ లీడర్లతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు ఫ్యూచర్ టెక్నాలజీలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య క్వాంటమ్ వ్యాలీని సైతం ప్రారంభించారు. ఏఐ హబ్ గా ఏపీని మార్చాలనుకుంటున్నారు. హైదరాబాద్ లో బంగారు బాతు అక్కడ లేకపోవచ్చు, కానీ ఆశలు, ఆశయాలు ఉన్నాయి. వాటితో ప్రేరణ కలిగిస్తూ ఆకర్షించాలి అనేది ఏపీ సీఎం ప్లాన్. ఈవేళ ఆయన ఉదయం 9:30 ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే ప్లీనరీ సెషన్ లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. అలాగే ఇండస్ట్రీ లీడర్లతో సమావేశాలు జరపనున్నారు.